సార్ ఇది రామారావు గారికి వీరాభిమానం అని చెప్పారు. ఆయన బుక్ కూడా మీరు వేయటం జరిగింది, రాయటం రచయితగా. ఆయన అసలు రామారావు గారితో సాన్నిహిత్యం ఎప్పుడు ఏర్పడింది? ఎప్పుడు చూసారు ఆయన్ని మీరు? రామారావు గారితో నాకు సినిమాల ద్వారా ఆయన పరిచయం. మామూలుగా నేనున్నది జోహరాపురం అని కర్నూలులో ఒక పార్ట్. ఓకే ఓకే. అంటే జానపదులు ఎక్కువ ఉండే ఊరు. అవునా? ఓకే. సినిమాల్లో జానపదం కానీ పౌరాణికం కానీ ఇవన్నీ రామారావు గారు నటించేవారు. మీరు ఏ పల్లెలో చూసినా రామారావు గారి అభిమానులు ఎక్కువ. నాగేశ్వరరావు గారి పద్ధతి వేరు. అది నగర ప్రజలకు అట్రాక్టివ్గా ఉంటుంది. బట్ రామారావు గారు యుద్ధాలు కానీ పోటీలు కానీ ఒక నిండైన వ్యక్తిత్వం రామారావు గారిది. నాగేశ్వరరావు గారు కూడా నాకు సన్నిహితులు. కానీ అవును, ఇద్దరు. నేను నాగేశ్వరరావు గారి సన్మానం అనంతపురంలో పెట్టాను. అంటే రాయలసీమ జిల్లాలన్నీ కల్చరల్ ఇది ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి, అటువైపు బళ్ళారి, తర్వాత బెంగళూరు అటు నుండి కూడా వచ్చారు అనంతపురంలో. నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసి రిటైర్ అయ్యారు కదా. అవును. ఆయన కూడా నాకు బాగా సన్నిహితులు. ఓకే. ఆయన్ను ఆహ్వానించాను, పెద్ద ప్రోగ్రాం. వీరి దగ్గరికి వెళ్ళాను, రామారావు గారి దగ్గరికి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి.